అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి వాసుని మాట్లాడుతున్నానండి. మీ వాసుని ఈరోజు మీతో 4 మాటలు పంచుకోవడానికి వచ్చానండి. కేవలం కాపు యువత కోసం, కాపు జాతి కోసం ముద్రగడ పద్మనాభం గారు చేసే దొంగ దీక్షల గురించి మీకు మా బాబు గారు ఏం చేశారనేది చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. ధన్యవాదములండి మీ అందరికి కూడా. ఫస్ట్ బాబు గారు, మా తెలుగుదేశం పార్టీ బాబు గారు ఏం చేస్తున్నారో మీకు ముందుగా తెలియచేయాలని నా ఉద్దేశం అండి. ఇందులో వేరే ఉద్దేశమే లేదండి. మా పార్టీకి మీరు కావాల్సిందేనండి. మనం బీసీల్లో కాపును చేర్చాలి అని పట్టుదలతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియాలండి. ఈ ముద్రగడ పద్మనాభం గారు చెప్పేవి ఎంతవరకు నిజమో మీరు ఆలోచించుకుంటారని మీ ముందుకు రావాలని వచ్చానండి. కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు నిధిని ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది ఎవరో అడిగితే బాబు గారు చేయలేదండి. మీకు న్యాయం చేయాలని బాబు గారు మా మేనిఫెస్టోలో పెట్టి మీకోసం పనిచేస్తున్నారు కాబట్టి అది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం అడిగితేనో ఇది పెట్టలా. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సెకండ్, కాపు లోన్స్ పెట్టి మీరు అడగండి యువతని, కాపు లోన్స్ తీసుకున్నారని అడగండి. 2 లక్షల రూపాయల వరకు కాపు యువత లోన్లు తీసుకుంటున్నారు. 3, విదేశాలకు వెళ్ళాలనుకునే కాపు యువతకి, కేవలం విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి కాపు యువతకి తోడ్పాటు అందిస్తున్నారా లేదా? 3. 4, ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. 4, బీసీల్లో చేర్చమని కాపులని ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి అడిగితే చేయలా. జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టలా. మేము పెట్టాం, బాబు గారు పెట్టారు, దానికోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మంజునాథ కమిటీ బాబు గారు పెట్టి దానికోసం ఒక టైం అడిగారు, మీరు పీరియడ్ అడిగారు. దాని గురించి అడగండి ఎప్పుడు అవుతుందని. దాన్ని ఎవరో తప్పుపట్టరండి. కానీ ముద్రగడ పద్మనాభం గారు రాజకీయ లబ్ధి కోసం బాబు గారు చేసే పనులను మనుగుడు పడేసి అతను ఒక పాదయాత్ర చేయాలనుకుంటాడు. పాదయాత్ర ఎలా చేయాలండి? ఒక పర్మిషన్ తీసుకోవాలి, చేయాలి, తప్పు లేదు. ఒకవేళ లేదు, ఆయన రావాలనుకుంటున్నాడు. బాబు గారికి వచ్చి ఒక మెమరాండం ఇంత మట్టుకు ఇవ్వలేదు. మంజునాథ్ కమిటీని ఒక్కసారి కూడా కలవని నాయకుడు జాతి కోసం ఏం చేస్తాడండి? అది అబద్ధం. మంజునాథ కమిటీ దగ్గరికి ఇప్పుడు మీరు గ్రామాల్లో కార్పొరేషన్లో మంజునాథ కమిటీ వచ్చినప్పుడు ఇక్కడ కాపు నాయకులందరూ కూడా వచ్చి కలిసి వాళ్ళ బాధలు చెప్పారు. బీసీ నాయకులు వచ్చి వాళ్ళవి చెప్పారు. ఇవన్నీ జరుగుతుంది. కానీ ఒక జాతికి నాయకత్వం వహించే ముద్రగడ పద్మనాభం ఒక్కరోజన్నా సరే మంజునాథ కమిటీ దగ్గరకు వచ్చి మెమరాండం ఇచ్చాడా? సలహాలు ఏమన్నా ఇచ్చారా? ఎవరు? వారు అక్కడ కూర్చొని కిర్లంపూడిలో మొన్న పర్మిషన్ ఇవ్వలేదు, రానిలేదంటే ఒకసారి ఇచ్చారు. ఇస్తే ఏం చేశారండి? ఎవరో మీరు మీ కాపు యువత గొడవ చేయలేదు, చేయరు కూడా. ఎవరో ఇది రాజకీయం చేద్దామని చేస్తుంటారు కాబట్టే అది అంత గొడవైంది. ఇప్పుడు అలా జరుగుతుంది. ఇక్కడ మా బాబు గారు చేసే పనులు మీరు గుర్తించాలండి. ముందు కాపు యువకులందరూ కూడా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. మీ నాయకులను కూడా అడిగి తెలుసుకోండి. మన చంద్రబాబు నాయుడు గారు కాపుల కోసం ఏం చేస్తున్నారో తెలుసుకోవాలండి. ముందు ఈ ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలకి అతను బలైపోతున్నాడని మా బాధ అండి. అతను కాపు జాతి అని చెప్పుకుంటాడు, అది పెద్ద బాధ. ఒక మంజునాథ కమిటీకి మీ బాధలు వచ్చి ఒక్కసారి కూడా చెప్పనాయన ఏమండి? మా బాబు గారు కాపుల కోసమే పనిచేస్తున్నారండి. అందరి కోసం చేస్తారు. కాపులకి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి. ఈ 100 రూపాయలు ఈ 100 రూపాయలు పక్కనోడికి ఇవ్వాలి అంటే నాతో కూడా మాట్లాడి అందరితో కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సర్ది చెప్పి మంజునాథ కమిటీని ఒప్పించి దానికి రాజ్యాంగ భద్రత కల్పించాలని పట్టుదలతో పనిచేస్తున్న బాబు గారిని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మా బాధ అంతా అదేనండి. మనం అందరం ఒకటే, కానీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మీకు న్యాయం జరగాలి. దానికోసం మనందరం పోరాడాలి, దానికోసం అడగాలి, చేపించుకోవాలి. దాన్ని ఎవరు తప్పట్టరండి. కానీ ముద్రగడ పద్మనాభం గారు అక్కడ కూర్చొని మీరు రండి కిర్లంపూడి, ఈరోజు మళ్ళీ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి అతన్ని అరాచకవాదిలా చూస్తున్నారు, నన్ను వేరేగా చూస్తున్నారు అని చెప్తాడే తప్పితే మా వాళ్ళకి ఏం చేస్తున్నారు? మంజునాథ కమిటీకి ఎప్పుడన్నా లెటర్ ఇచ్చాడా? రాజకీయాల కోసం అతను రాజకీయం చేస్తున్నాడండి. ఇది మీరు కాపు యువకులందరూ కూడా దయచేసి మా పార్టీ ఏం చేస్తుంది, మా పార్టీ కూడా కాదు, మన పార్టీ మీకు
ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. బాబు గారు చేసే పనిని మీరు గుర్తించండి. మీకోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూడండి. 100 రూపాయలు అని ఇందాక చెప్పాను చూడండి. 100 రూపాయలు వేరే నా జేబులోది వేరే వాడికి ఇస్తుంటే నేను ఊరుకోను కదా. అందరిని కూర్చోబెట్టి చెప్పి వాళ్ళది మీకు చేసి మీకు కూడా న్యాయం జరగాలి. మీకు బాబు గారు న్యాయం చేస్తారండి, అది మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి. కాపు యువకులందరూ కూడా ఇలాంటి జగన్మోహన్ చేసే ఇలాంటి కుటిల రాజకీయాలు మీరు నమ్మొద్దండి. ముద్రగడ పద్మనాభం గారు జాతి అంటాడు. ఆయన జాతి కోసం ఏమీ చేయడు మీకు, అది మీకు తెలుసు, మాకు తెలుసు. అతను రాజకీయం కోసం ఈ జగన్ నాటకంలో అతను బలిపోసం అవుతున్నాడని మేము అనుకుంటున్నామండి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తెలుగుదేశానికి తోడ్పాటు అందించండి. బాబు గారు చేసిన మంచి పనులను గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.